తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమమిత్రులకు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించినటువంటి బిడ్డలందరికీ ఇవాళ ఆ శుభాకాంక్షలు తెలియజేయడం ఉద్యమకారుడిగా నా బాధ్యత. ఇది నిజానికి ఉదయం పెట్టవలసింది లేదా ఇంకొంచెం ఇది కానీ ఇవాళ ఆల్మోస్ట్ ఒక వారం నుంచి మీ అందరికీ తెలుసు, పుష్కర కాలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయం. అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ పుష్కరం అనేది భారతదేశంలో సాంప్రదాయక భాషలో చెప్పుకోవాలంటే ఒక చాలా పుణ్యమైనటువంటి కార్యంగాను, ఒక పవిత్రమైనటువంటి విశేషంగాను ఒక సమయంగా చెప్పుకుంటారు. 12 సంవత్సరాలు పుష్కర కాలాలు, అందుకోసం పుష్కర స్నానాలు కూడా వస్తూ ఉంటాం, మనం చూసినాం. నిజంగా కూడా ఇవాళ అంటే కష్టాల కడలిలో ఎదురుదినటువంటి తెలంగాణ బిడ్డలు తమ రాష్ట్రం వచ్చినందుకు విజయం సాధించినటువంటి గంగలో మునిగినట్టుగా ఇవాళ పుష్కర కాలంలో సందర్భంగా అట్లాంటి గంగలో ఎక్కడో ఒకరు మునిగితే ఆ సంతోషం వేరే తిరిగి ఉంటుంది. అట్లాంటి గంగలో మునిగిన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా జరిగి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రాష్ట్రం మేము సాధించినామని చెప్పుకునే తరుణం ఉంటుంది కదా, అది ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని, అదేవిధంగా స్ఫూర్తిని నింపుతాయని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ పుష్కర కాలం సందర్భంలో ఉండాల్సినటువంటి ఉత్సాహం ఏదైతుందో దీన్ని అత్యంత కుట్రపూరితంగా ఏమంటారు కదా, ఎవడి కన్నుబడిందో పచ్చని చేను మాడి మసైపోయింది అనేటువంటి శాస్త్రం ఉంటుంది, ఊళ్ళలో మాట్లాడతాం కదా. అట్లనే మరి ఎవరి కన్నుబడిందో తెలియదు, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసి 10 ఏళ్ళు అయిపోయి మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా హైదరాబాద్ మేమే కట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ వాళ్ళకు మేము ఇదే నేర్పించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిని ఇంతకాలం 10 ఏళ్ల తర్వాత కూడా తమకంటూ ఒక రాష్ట్ర రాజధాని లేకపోతే మేమెందుకు ఇక్కడ ఉండాలి, మేము కూడా చాలా ధీటుగా అద్భుతంగా కట్టుకోవాలి కదా అనేటువంటి బాధ్యతను వదిలిపెట్టి హైదరాబాదులో మెజారిటీ దినాలు గడిపేటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేటువంటి పరిస్థితిలో ఎట్లా స్టార్ట్ అయిందో నిజంగా మాట్లాడుకోవాలంటే అనేక ఒత్తిళ్లలో నేను చాలా సీరియస్గా గమనించలే. కానీ అంటే మనం సినిమాలలో, ఎందుకంటే సినిమా స్టార్ల గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి, కవ్వించి గిల్లి కజ్జాలు పెట్టుకొని హీరోని ఇట్లా కొడుతుంటారు కదా, ఆ హీరోని కొట్టి 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 గిల్లి కజ్జాలు పెట్టుకొని దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి, దాడి చేస్తే ఒక్కోసారి హీరో గాయపడడం లేదా ఎదురు తిరిగి కొట్లాడేవని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే హీరో పాత్ర సినిమాలో చేసేటువంటి ఆయన ఇప్పుడు విలన్ పాత్ర పోషిస్తుండు. పేదగా జాలిగా ఉండవలసినటువంటి సాధారణమైనటువంటి తెలంగాణ బిడ్డ ఇవాళ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. లేదా ఈ మధ్యకాలంలో ఈ చర్చలో ఆంధ్ర నుంచి హద్దులు దాటి ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి సోదరులు ఎందుకంటున్నంటే, ఈ 10 ఏళ్లలో తెలంగాణలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలాంటి వాడికి కొన్ని ఆబ్జెక్షన్ ఉంటుండే, కోపం కూడా ఉంటుండే. ఇంత వీళ్ళని మనము మస్క కొట్టినట్టుగా ఉండాలనా, ఎందుకు ఈ పంటితో పీక్తా కష్టం వస్తాయని చెప్పేసి, లేదా వాళ్ళు చిన్న ఫంక్షన్స్ ఉన్న పొయ్యి ఇంత అవసరమా, ఎందుకు ఈ రాష్ట్రం బయటికి రాంగ్ సందేశం పోవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత పాత విభజనకు సంబంధించిన అంశాల మీద గొడవలు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కష్టాలు పడుతున్నారు, లేదా కొత్త ప్రభుత్వం మమ్మల్ని బాధ పెడుతున్నారు అని చెప్పేసి బజారుకు వార్తలు తీసుకొస్తే తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోటి అనేక మెట్లు దిగి కిందికి పోతా ఉంటే కూడా వాళ్ళ కడుపులో ఉండేటువంటి అంటే ఈ డెమోక్రటిక్ స్పేస్ ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటున్నంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇట్లా దారుణంగా పోస్టింగ్స్ ఇట్లా పెడుతున్నారు. ఒక ఆయన అంటాడు, నేను చూసిన మొన్న ఒక మాట్లాడినప్పుడు, నువ్వు ఎంత ఎగిరెగిరి దంచినా సరే ఉపన్యాసం, నువ్వు 5 రూపాయల పేటీఎం గాడివే.
అరే మీరు మనుషుల గాడిదుల, అసలు మీరు ఎట్లా పుట్టినరు, మీకు ఏ రకంగా చెప్పాలరా బాబు, నాకు అర్థం కాలే. విద్యార్థులైనటువంటి వాళ్ళు రాష్ట్రం కోసం సర్వం పోగొట్టుకున్న వాళ్ళు, మా పిల్లల్ని మా కళ్ళ ముందర పోతామని చూసినటువంటి వాళ్ళం. నేను ఒక మాట అంటున్నా కదా, అసలు ఇప్పుడు ఈ పుష్కరకాలం సంగతి సరే, ఇప్పుడు 2014 నుంచి 2026 కానీ నేను 2001లో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ తన 12 సంవత్సరాల సందర్భంలో 2012-13 రాసిన దాంట్లో సమైక్య ముష్కర పాలనని ఎదిరించి ధీటుగా నిలబడ్డ పుష్కర కాలపు పార్టీ అనేది ఒక ఆర్టికల్ రాసినట్టు గుర్తున్నది. నేను మళ్ళీ అంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి లేదా తెలంగాణ ప్రజా ఉద్యమాలన్నీ కలగలిసినటువంటి ఒక వాతావరణం రాకపోయి ఉంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 100% ఇవాళ హైదరాబాద్ నేను కట్టిన, నేను చూపెట్టిన నాగరికతను చూపెట్టిన పెద్ద మనిషి ఉన్నాడు కదా, వారి ఏలుబడిలో మీసం మొలిచిన నేరమే తెలంగాణ పల్లెలు అన్నటువంటి పాట పాడుకున్నారు కదా. ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఎక్కడ కనపడరు, ఏడ 1000 ముక్కలైనరు, ఎక్కడెక్కడ ఎవరి వెన్నుపూసలో కూడా గుండు దిగినాయి, ఇవన్నీ మర్చిపోయినామా మేము? నేనేమంటున్నా, మిమ్మల్ని ఇవన్నీ రెచ్చగొట్టినటువంటి జరిగి నా పేరు యాదగిరి, నేను ఉండేది భువనగిరి, చేసేది దాదాగిరి అని ఇంత అవమాన భాష సినిమా తీసినప్పటికీ, ఎన్ని జరిగినప్పటికీ కూడా నేనేమంటున్నా అంటే మేము మర్చిపోయినాం అన్నీ. మేము అవన్నీ పాదముచ్చట్లన్నీ మర్చిపోయి మిమ్మల్ని చాలా 10 ఏళ్ళు చాలా పీస్ఫుల్గా ఎక్కడ కూడా గింత నెగిటివ్ సైడ్ రావద్దని చెప్పేసి, అట్లా రావద్దని చెప్పేసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి హైదరాబాదులో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తుంది కదా, తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణను వివరించిన పద్ధతికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఆ పార్టీ మిగతా అనేక అంశాల మీద తనకున్న వ్యతిరేకతను చూపెట్టిన ఒక మాట అంటున్నాడు కదా. ఇవన్నీ మర్చిపోయి ప్రజలు అవుట్రైట్గా అదే పార్టీకి, నేను ఉద్యమంలో పనిచేసి తారాస్థాయికి పీడీ యాక్ట్ దాకా పోయేటువంటి నిర్బంధం వచ్చేంత స్థితి దాకా మిలిటెంట్ ఉద్యమాది కూడా పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి రెండోసారి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, మొన్న 2024లో జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితం 2023 అప్పుడు వచ్చినటువంటి ఫలితాల లోపల ఒక్క సీటు కూడా మిగతా రాజకీయ పార్టీకి రాకుండా అనేక ప్రాంతాల లోపల ఆంధ్ర సోదరులు మెజారిటీ ఉన్న ప్రాంతాలతో సహా అవుట్ రైట్గా టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఏంటి, రాజకీయంగా ఒక పార్టీ ఎంత సిన్సియర్గా పరిపాలనలో పనిచేసిందనడానికి అంతకంటే ఇంకేం రుజువులు అవసరంలే. సరే ఒక్కోసారి ఎక్సెస్ అయింది అనాలంటే నాకు కూడా ఆబ్జెక్షన్స్ ఉండవచ్చు. నారాయణ గారి అప్పుడు ఆ మధ్యకాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆడిపోయినవి అన్నీ చాలా విషయాలు ఇవన్నీ మాట్లాడుకోండి, ఎన్నో ఉన్నాయి. లేదా ఇంకా అప్పుడు అక్కడ ఆంధ్ర పోయినప్పుడు ఇవన్నీ డైలాగ్ మాట మనకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చర్చ వేరే సంగతి, కానీ యాజ్ ఆన్ రికార్డ్ మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలా కేర్ఫుల్గా ఒక మానిటరింగ్ జరిగింది. ఇంత జరిగి ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఒక విషపురుగు, లేదా పక్క రాష్ట్రం పోయినా సరే అడపాదడపా వచ్చి ఇక్కడ ఏదో ఒకటి గెలికేటువంటి చంద్రబాబు నాయుడు, లేదా పైన ఢిల్లీలో కూర్చున్నటువంటి అమిత్ షా ఎప్పుడు నిమ్మలంగా ఉండనియడు. వాళ్ళు ఎన్నడూ నిమ్మలంగా మాట్లాడరు. వాళ్ళు ఎన్నడూ నిమ్మలంగా మాట్లాడమనకు తెలియదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆక్రోషం, విపరీతమైన కోపం. ఎన్నిసార్లు నరేంద్ర మోడీ నిన్నగాక మొన్న కూడా తల్లిని చంపి బిడ్డని బతికించని చెప్పి అన్నారు. ఎన్నిసార్లు మీరు అన్నారు. ఇవాళ జూన్ 2 ఆవిర్భావానికి ముందు మా గుండెల్లో ఇప్పటికీ ఏదైనా ఒక అద్భుతమైనటువంటి అంటే చెవులకు ఒక మంత్రముగ్ధమైన ఒక సౌండ్ ఏమొస్తుంది అని అంటే, చరిత్రలో ఈ బిల్లు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు స్పీకర్ కురియన్ చేతుల మీదుగా ది ఐసీస్ ది అని చెప్పేసి అంటారు, ద బిల్ ఈజ్ పాస్ అని చెప్పేసి ఓటింగ్ తర్వాత అన్న మాట ఉంది కదా, అంతకంటే మంత్రముగ్ధమైంది. ఈ చెవుల్లో శ్రవణానందకరమైంది ఇంకో పదం లేదు. అది మాకు తెలుసు. ఎందుకు ఆ శ్రవణానందం వెనక మా కష్టం ఉన్నది. మేము జైల్లో పోయినటువంటి కష్టం ఉన్నది, మా సహచరులకు కోల్పోయిన దుఃఖం ఉన్నది, మా బిడ్డలు ఆత్మార్పణలో నష్టపోయినటువంటి బాధ ఉన్నది. 2000 ముఖ్యంగా మీ అందరూ 1969లో 369 మంది ఉద్యమకారుల పొట్టలు పెట్టుకున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి దుర్మార్గం మాకు ఇంకా గుర్తున్నది. అయినా మాకు ఎంత ఓపిక, ఎంత మెచ్యూరిటీ మాది. ఇంత 10 ఏళ్ళ పాలన రాగానే మీకు సమయం గుర్తులు వరుతులు దుర్మార్గుండో
పటపట బుల్డోజర్ పెట్టి కూలగొట్టవలసి ఉండే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్లమెంట్ బోర్డుని. కానీ ఇప్పుడు ఈ చెడ్డ పేరు ఎందుకని చెప్పేసి ఓపిక పట్టిన కానీ మీరు ఇప్పుడు తొండ ముస్తరి ఊసర వెళ్ళైనట్టు హైదరాబాదులో ప్రాపర్టీలు కొనుక్కున్నారు. కానీ హైదరాబాద్ మీ జాగీరా, ఈ మాట అమరావతి మీ జాగీరా అని చెప్పేసి ఇక్కడి నుంచి తెలంగాణ బిడ్డ పోయి అమరావతిలో అడిగితే మాట్లాడే పరిస్థితి ఉన్నదా? నేను అడుగుతున్నవి ఏమి పవనాలు గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇంకేదన్నా పార్టీ గారు మేము అన్న మాట్లాడాడన్నా? తెలంగాణ సంబంధించిన ఒక్క నాయకుడు ఎన్నడైనా వచ్చి ఆంధ్రాలో ఇది నీ అయ్యే జాగిరా అని చెప్పి వైజాగ్లో ఇక్కడ అన్నడా? ఓ మీటింగ్ పెట్టి ఇప్పుడు మీ సంగతి ఏందో చెప్తా అని చెప్పేసి విజయవాడ మీ మీద మీటింగ్ పెట్టి మీరు బతకగలుగుతారా, ఉండగలుగుతారా, మీరు సహించగలుగుతారా? నేను అడుగుతామని ఇవాళ. అందుకోసం అసలు ఎక్కడ స్టార్ట్ అయినాము, ఏమైనాము? ఈ ఒక్క పుష్కర కాలం తర్వాత, పాలన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామంటే ఈ వృధాను భరించలేక ఎక్కడో ఒక చికాకుల మధ్యన ఇవి ఉన్నది సరిపోలేదని చెప్పేసి సడన్గా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి ఒకటి ఫంక్షన్ హాల్లో ఒక సభ పెట్టి దానికి హైకోర్టు సరే సహజంగానే ఎవరు చెప్పలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే సంగతి. కానీ సోషల్ మీడియాలో ఆర్భాటాన్ని చూస్తే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండే వచ్చినాం. మీరు స్వయాన ఎక్కడ పృథ్వీని, పార్శ్వవ్యాధగిరిని, ప్రొఫెసర్ నాగేశ్వరిని అసలు మీరు ఎవర్రా పోయి నాకు అర్థం కాదు. మీరు అమరావతి కేంద్రం నుంచో, విజయవాడ కేంద్రం నుంచో, లేదా ఈ బార్ల కేంద్రం నుంచో హైదరాబాద్లో ప్రతిరోజు జీవన విధానం మీది భాగస్వామ్యమై ఉండి ఇట్లా మాట్లాడే భాష, ఇట్లా చేసే ట్రోల్స్, ఈ బూతులు ఏవైతే ఉన్నాయో ఇవి మేము ఇట్లనే ఇవ్వడం చేసినామా? ఇంత కోపంతో మాట్లాడుతున్నాను. కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా, ఎవరినైనా మిమ్మల్ని ఒక నెగిటివ్గా మాట్లాడుతున్నాను, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే ధైర్యం చేయగలుగుతున్నా? నేను ఏమంటున్నా, ఇప్పటికి మేము చాలా ఓపిక పట్టున్నాం. చాలా సందర్భంలో ప్రపంచానికి అంత తెలుసు, తెలంగాణ వాళ్ళంతా మంచి వాళ్ళు ఉన్నారు, కోపం వస్తే వాళ్ళంతా అడ్డమైన వాళ్ళు ఉన్నారు. ఇది శిలాశాసనం రాసి పెట్టుకోండి. మేము ఈ భూప్రపంచంలో అందరినీ మోసినాం, అనేక సందర్భాల్లో మోసినాం. ఏ సందర్భాల్లో బండకేసి కొట్టాలో అట్లా కొట్టినాం. అందుకోసం సరే పొన్నం ప్రభాకర్ అన్నాడు, అద్దంకి దయాకర్ అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నవనిర్మాణం అనేటువంటి మీటింగ్ క్యాన్సిల్ అయిన సందర్భంలో ఇప్పుడు ఈవినింగ్ ఏదో ప్రెస్ మీట్ పెడతాను పర్మిషన్ ఇవ్వండి ఇచ్చిండు, పెట్టిన తర్వాత చూసిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా, అంటే నా ఆందోళన, నా ఏదైతే టెన్షన్, నర్వస్నెస్ ఉందో అది 100% యథార్థం అని తేలిపోయింది. ఏదైతే బయట చర్చ జరుగుతుందో నేను సంపూర్ణంగా భావిస్తామన్నా ఇది ఆషామాషిగా వ్యక్తులు తొందరపడితే వస్తున్నది కాదు. 100% గిల్లి కజ్జమే, 100% విలన్ సాధారణమైనటువంటి గ్రామ స్థాయి నుంచి అమాయకంగా వచ్చినటువంటి ప్రజల మీద లేదా హీరో మీద విలన్ దాడి చేసి గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టుగానే సోకాల్డ్ పవర్ స్టార్ ఇవాళ మాట్లాడినటువంటి భాష అది పవర్ భాష కాదు, అది పశు సంస్కృతి భాష, అది ప్రజాస్వామ్యం అర్థం కానటువంటి భాష. అది ఒక మాటలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేగువేన బొమ్మ పెట్టుకొని గద్దర్ గారితో ఎంట తిరిగి, లేదా ఇంకా చాలామంది మాలాంటి వాళ్ళతో కూడా చాలా సందర్భాలు సాఫ్ట్గా మాట్లాడి ఒక అపరిచితుడిగా మారి బయటికి వచ్చినటువంటి ముఖం ఉంది కదా, ఈ ముఖం బహుశా పవన్ కళ్యాణ్ అధపాతాలను తొయ్యడం ఖాయమని నేను భావిస్తాను. ఎందుకంటున్నంటే ఆ మాట అంటే ఆయన గడీల పాలన గురించి మాట్లాడాడు. గడీల పాలనను కూల్చింది భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థకు చర్మగీతం పాడి ఒక కొత్త చరిత్రను సృష్టించిందే తెలంగాణ. సరే ఇప్పటికి దానికి అవశేషాలు లేవా, ఆ కులాల యొక్క ఆధిపత్యం లేదా, అది చర్చ వేరే. దానికి సంబంధించి మాకు చేతనైతే మేము కొట్లాడతాం. ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం కోసం చేతనైతే కొట్లాడతాం. చేతగానోడు సాగిలపడతాడు, లేదా ఇంకా తెగనమ్మ కుదర్చుకుంటూ దళాలి స్వభావంతో పనిచేస్తాడు. దళారులతో కొట్లాడినా, దళపతులతో కలిసి పనిచేసినా అది మా పని. అది నీకేం పని అని అడుగుతున్నా. నీ పని నీకు ఆంధ్రాలో ఇక్కడ చేత కాదని చెప్పేసి నువ్వు జనసేన సంగతి వదులుకొని చక్కగా ఆంధ్రాకు పోయినావు. వారితోటి కొట్లాడి లాస్ట్కి వచ్చి వారితోటి రేపు ఫ్రంట్ కట్టినా మనం చేసినావు, ఇదేదో మనం గెలిచినాం, హ్యాపీ. ఎందుకంటున్నట్టే మంచో చెడో మాలాంటి వాళ్ళం సాంప్రదాయకంగా ఉన్నటువంటి 2 ఆధిపత్య కులాలు కాదని, ఇంకొక కులం ఈ పవర్ స్పేస్లోకి ఎంటర్ అయిందని చెప్పేసి ఇది కూడా ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అనుకున్నాం. కానీ నీలాంటి వాడు ఇంత దరిద్రంగా, ఇంత దిగజారి ఇట్లా తయారవుతాడని నేను ఊహించలేదు. నిజంగా మాట్లాడుకోవడం నాకు కూడా
అంటే నేను కూడా గిల్టీగా ఫీల్ అవుతాను. నీలాంటి వాళ్ళని అంచనా వేయడంలో కూడా నాలాంటి వాళ్ళం కొంచెం పొరపాటు చేసినాం అని చెప్పేసి. లేదా నువ్వు ఒక మూర్ఖ పప్పెట్టుగా మారి ఎవడు చెప్తున్నా విని అతిగా ఊహించుకున్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా కూడా నాకేం అర్థం కాలేదు. ఆ ఊగుడు ఏంటిది? నేను ప్రశ్నిస్తా, మేము ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం, నేను ఇక్కడే ఉంటా, జనసేన ఉంటుంది, ఉంచు. నేను ఎవరో తన్నారు నీ ఇంత పెద్ద ఇల్లు నువ్వు చూపెట్టి ఇంత పెద్ద ఇల్లు ఉంది నాకు కేరా పాటంటున్నా అన్నావు కదా, అంత పెద్ద ఇల్లుండగా లేని ఇంత కార్యాలయం ఉంటే మాకు వచ్చే నష్టమైంది అని అడుగుతున్నా. మీరు పోటీ చేస్తే వద్దన్నది ఎవరంటున్నా. ఒక 300 పార్టీలు 200 పార్టీలు ఉన్నాయి, పార్టీలలో ఒక పార్టీలు పోటీ చేయు, నీకు గుర్తు వస్తే చెయ్యి. ఎవరొద్దన్నాడు? ఆ గ్లాసు గుర్తు ఏదో ఉంది కదా, చెయ్యు. నిన్ను ఎవరొద్దన్నారు? దానికి మళ్ళీ డైలాగులు ఎందుకు? నేను తిరుగు, కాలికి బలపం కట్టుకొని తిరుగు. లేదు ఏమంటుందో ₹1 కోటి కలిపి అదేంటి వజ్రానా ఏదో కదా, మొత్తం ఒక మిలిటరీ వ్యాన్ లాగా తిరుగుతుంది. వారాహి వేసుకొని తిరుగు. నిన్ను ఎవరు వద్దన్నారు అంటున్నాను నేను. యు హవ్ గాట్ ఎవ్రీ రైట్, యూ గో త్రూ ఎంటైర్ తెలంగాణ. నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఏమనుకున్నావు తెలంగాణ ప్రజల గురించి? నీ సినిమాక్టర్లు 100 రకాల మంది వచ్చి 100 వేషాలు ఇచ్చిపోయినారు. జనరంజకమైన పాలన అందించినని చెప్పేటువంటి ఎన్టీ రామారావు గారే కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ లాంటి ఒక మట్టి మనిషి చేతిలో ఓడిపోయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత పవను? చంద్రబాబు నాయుడు ఎక్కడ అడ్రస్ వెతుక్కోవాలో తెలియక వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. మీరే ఉట్టిగానే చేసుకోవాలి కదా. ఆయన పేరు బక్క నరసింహ ఒప్పజెప్పేసి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ ఏం యాక్టివిటీస్ చూపెట్టకూడదని చెప్పేసి తెలుగుదేశం ఎందుకు విత్డ్రా చేసుకున్నది? చేసుకోండి, తెలుగుదేశం పేరు చేసుకోండి. ఆయన మేము ఆర్గనైజ్ కావాలి. ఇవాళ ఒక బాధ్యత ఏం తెలియజేస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ ఏదైతే ఉందో రాష్ట్రపతి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం సహా తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలు కాపాడంలో ఆ ప్రభుత్వం కనుక వీక్గా బిహేవ్ చేస్తే, ప్రశ్నించి గల్లబట్టి అదే లైన్లో ఉండేటట్టుగా చేయడం లోపల మేమేమైనా జాగ్రత్త వహించకపోయినా లేదా అలసత్వం వహించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల బాధ్యత. ఏ ప్రభుత్వంలో ఎవడున్నా సరే, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా, మీరందరూ కూడా అటు బీఆర్ఎస్లో ఉన్నా లేకపోతే మనం కాంగ్రెస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అంటున్నాం కదా, ఇవాళ మనము యాంటీ తెలంగాణ యాక్టివిటీలో ఎవరు ముందుకు పోయినా సరే వ్యతిరేకించడం కూడా ఒక చారిత్రకమైన బాధ్యత. ఈ బాధ్యత ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి మన భుజాల మీద పెట్టబడ్డదని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. రండి పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపటి నుంచి మీరు ఏ పాటు తిరగండి. మీరు కాలికి బల్బం కట్టుకుంటారా? అనేక అన్యాయాలు ప్రశ్నిస్తున్నారు కదా మీరు. అన్యాయాన్ని ప్రశ్నించడం ప్రపంచానికే నేర్పినటువంటి తెలంగాణ లోపల అబద్ధం చుట్టే రాజకీయాలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ నేను కూడా ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్నా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. నేను అడుగుతున్నా, అజ్ఞానికి కూడా ఒక పరాకాష్ఠ ఉంటుంది, అహంకారానికి కూడా ఒక హద్దు ఉంటుంది, లేదా అతి అంచనాకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వాటి అన్నింటినీ దాటి నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో చర్చించడానికి ఏమాత్రం స్పేస్ కూడా మీరు కానీ కటాఫ్ చేసుకోవాలనుకుంటున్నా. లేదు మీరు స్పేస్ తీసుకుంటుంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అనేకమైన ఆకాశ సైన్యాలతో కొట్లాడిన వాళ్ళం మేము, రజాకాలతో కొట్లాడిన వాళ్ళం మేము, ఏమంటారు దాన్ని పటేళ్లతో కొట్లాడిన వాళ్ళం మేము, మీరు చెప్పిన దొరల గడిలతో కొట్లాడిన వాళ్ళు మీరు ఉన్నారు. మరి మా రాష్ట్రంలో ఇంకా మాకేం తెలియక కాదు, ఏ సామాజిక వర్గాల అధికారులు మాకు తెలియక కాదు, కొట్లాడతాం. ఇవాళ రేపు దాన్ని చదువుకునే సందర్భం వస్తుంది. మాలోంచి ఓ సార్బాయి పాపాలు లేకపోతే పండుగ ఛానళ్ళు పుట్టకపోతారా, పుట్టినాడు మేము కొట్లాడుతాం. మేము కొట్టడం మా బాధ్యత. నీకు చేతనైతే గట్లాడు కొట్లాడినాడు, అరే మీరు మంచిగా కొట్లాడుతున్నారు తను, నేను కూడా అక్కడ కొట్లాడబోతున్నా, నాకు కూడా ఇంత స్పేస్ వచ్చింది, మీరు కూడా తీసుకోవడం చెప్పేసి నువ్వు గట్లేమన్నా మా వెనకాలకు వస్తే మనం ఎదురుండనేమో. కానీ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడి మీ వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి, వాడు మన ప్రెస్ క్లబ్లో పెట్టేసేసి ఆ పిల్లల్ని మనం తిట్టించిన పద్ధతి, పార్శ్వవ్యాధికి లాంటి చీన తెలుసుకుని నిజమే కొంచెం ఒక్కొక్క సందర్భంలో కొంతమంది యొక్క యాక్సిడెంట్ అనుకోండి, ఎక్స్ప్రెషన్ అనుకోండి డిఫరెంట్గా ఉండవచ్చు. కొంతమందికి అభ్యంతరకరం ఉంటే సరి చేసుకోండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చాలు. నేను అంటున్నా, చాలామంది విషయంలో కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అట్లా చేయమని చెప్పాడు. అంతేగాని మీరు ఉడతము తోడ ముక్కు ఇది ఏంటిది అంటున్నా. ఇదివరకు అన్నారు కదా కేసీఆర్ గారిని, ఏ పొడుగు ముక్కోడా ఇంత పొడుగా అంత పొడుగా అన్నారు కదా. అన్నప్పుడు దేశపతి లాంటి వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేసిన మీరు చూసారు కదా. అందుకోసం ఇంకా కాలం చెల్లినటువంటి ఈ పనికిరాని మనిషిని అంటే చాలా చిన్న చూపుతో మాట్లాడే మాటలు మానివేయండి. తెలంగాణ ఇవాళ 100%
మీరు ఇవాళ ఏదైతే ఒక ఫైర్ ఒక అగ్గి అంటించి కూర్చున్నారు. మాకు కూడా చాలా బాధ్యత పెరిగిందని భావిస్తా ఉన్నాం. హైదరాబాదులో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉన్నదో చాలా పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా అంటే ఆంధ్ర పీపుల్ మనకు కలుస్తూ ఉంటారు కదా, నిజంగా మాట్లాడుకోవాలంటే ఆ 10 ఏళ్ల పాలన గురించి వాళ్ళు ఇప్పటికి కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది చెప్తూ ఉంటారు. మీరు ఎంటైర్ వాతావరణం నిజంగా మాట్లాడుకోవాలంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు, మీరు అమిత్ షా, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి నక్సెస్ వర్క్ ఏదైతుందో ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సోదరులన్నీ చాలా సౌకర్యవంతంగా ఉండకుండా చేయడం కోసం కడుపు దుగ్ధతో చేస్తున్నారో లేకపోతే తెలిసి తీస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ వాళ్ళు ముందు గుర్తెరగాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు చాలా గుర్తెరిగి ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసారు. సెన్సార్లు పెడితే సెన్సార్ మంచి స్టాండర్డ్ సెన్సార్లు గుర్తుపడతాయి కదా, అట్లాంటి సెన్సార్లు మా ఒంటి నిండా ఉంటాయి. ఎందుకంటే మా ఒంటి నిండా గాయాలు ఉన్నప్పుడు ఒంటి నిండా సెన్సార్లు కూడా ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది. రేపటి నుంచి జనసేన ఆఫీస్ ఓపెన్ చేయండి, మీరు ఇంటింటికి తిరగండి. ఆ తర్వాత పాత భక్తులు ఎవరుండో వాళ్ళందరినీ తీసుకొచ్చుకోండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. మీరు అన్యాయాన్ని ప్రశ్నించదలుచుకుంటే చాలా లిస్టు రెడీ చేసుకుని కదా మీరు ప్రశ్నించుండ్రి. ముఖ్యంగా నిన్న మొన్న మాకు తెలంగాణకు సంబంధించి తుమ్మడి ఎట్లు మేము కడతామని చెప్పి నిన్ననే పోయి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్లో అడిగారు కదా, ఫడ్నవీస్ అన్నారు కదా. ఫడ్నవీస్ దగ్గరికి నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మోడీ దగ్గరికి పోయి ఫడ్నవీస్కి చెప్పండి, తెలంగాణ ప్రభుత్వాన్ని తుమ్మిడి ఎట్టిలో హైట్ పెంచడానికి, చర్చలు జరపడానికి, సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి దారికి మీరు ఫెసిలిటేట్ చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని నిక్షేపనైతే అది నువ్వు తెలంగాణ ఎడల ప్రేమ ఉంటే మెచ్యూరిటీ ఉంటే చేయవలసిన పని. తెలంగాణకు రావాల్సినటువంటి అనేక విషయాలు ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద నేను కూడా బాధతోటున్నా. ఢిల్లీలో కూర్చుంటా, నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తా, లేకపోతే అమిత్ షాని ఒప్పిస్తా, లేకపోతే ఇంకో ధర్మేంద్ర ప్రధాన్ని ఒప్పిస్తా, ఇంకొకరు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఒప్పిస్తా అని చెప్పేసి అనండి. దిస్ ఈజ్ ది మెచ్యూరిటీ. కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడి నేనేమంటానంటే 10 ఏళ్ల కింద నువ్వు మాట్లాడినావంటే మేము అర్థం చేసుకోగలుగుతాం. ఆయనని పంచకట్టు ఊడగొడతా అంటే ఏడ ఊడగొడతావు అని చెప్పి కేసీఆర్ ఒక మాట అన్నాడు కదా, తొక్కితే ఏడుంటారో ముక్కలు 1000 ముక్కలు అయిపోతావు అన్నాడు కదా. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అట్లాంటి తెచ్చుకోవద్దు. మీరు చక్కగా మీరు రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి దానికి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి చేసేటువంటి ఏదో పక్షపాత ధోరణి ఉందో దానికి వ్యతిరేకంగా మీరు కొట్లాడుతుంటే తప్పకుండా కొట్లాడండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, పక్క రాష్ట్రంలో రైళ్లకు సంబంధించిన కేటాయింపు తక్కువ వస్తే మా తెలంగాణకు కూడా దాంట్లో కేటాయింపులు తక్కువ వచ్చి నార్త్కి ఎక్కువ వస్తే కంబైన్డ్గా పార్లమెంట్లో మనం కలిసి కొట్లాడినాం. దట్ ఈజ్ ది మెచ్యూరిటీ. ఇవాళ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని దద్దమలకలు మీలాగా కాకుండా భజన చేయకుండా మీరు మాకు చేయాల్సిన పనులు ఎందుకు చేయరు, మా తెలుగు రాష్ట్రాలు మీరు పక్షపాత ధోరణి చూపెడుతున్నది నిలదీయాలి. అది మెచ్యూరిటీ అయితే అది పని అయితే. కానీ ఈ పిచ్చివాటంతో ఏం చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ, మనం ఇద్దరం ఎప్పుడో ఒక సందర్భం చాలా సందర్భం కలుసుకున్నాం. చాలా విషయాలు సరే మీరు ఏమైనా అర్థం చేసుకుంటారేమో అనుకున్నా కానీ ఏమంటారు కదా, చదువు రానప్పుడు ఏదో అన్నాడు, చదువు వచ్చినాక చదువు వచ్చినప్పుడు బల్పం అన్నాడట, చదువు రానప్పుడు బల్పం అన్నాడట, చదువు వచ్చినాక ఏదో బలకమో బిల్కమో అన్నాడట. అట్లా మీ సంగతి ఎట్లుందంటే అసలు సంగతి అప్పటికంటే కూడా మీరు ఇంకా కింది స్థాయికి దిగజారిపోయి. ఎందుకంటే అవగాహన లేకపోవడం వేరు, కానీ అహంకారంతో ఏది పడితే అది మాట్లాడే పద్ధతులు మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రమే కదా, నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ సమర్థిస్తారు అనుకుంటే. నేను పొద్దున్న కూడా వారెవరో దీవేంద్ర ప్రసాద్ ఎవరితో చూసినాను. తెలంగాణ ప్రజలు ఎంత గొప్పలు, ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఆంధ్ర ప్రజలకు, అయినా కూడా ఏది పడుతుంది మాట్లాడుతుండ్రు. ఇది చాలా ప్రమాదం వారు చెప్పున్నారు. అట్లాంటి సోదరులందరూ కూడా మీరు ఎక్కువ ఇంకా వీడియో అవుట్పుట్ సోషల్ మీడియాలో పెట్టండి. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళని చీల్చి చెండాడి ఆంధ్ర ప్రజల మీద ముందల్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్లో ఉన్నటువంటి లేదా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలతోటి స్నేహపూర్వక భావాన్ని కొనసాగించడంలో ఏ విధమైనటువంటి ఇంకా గ్యాప్స్ ఉండవు. మా వైపు నుంచి క్లియర్గా ఉంటాయి. సేమ్ టైం ఇక్కడ ఉన్నదాన్ని బిలిటిల్ చేసేది కానీ నాయకత్వాన్ని కానీ వ్యవస్థను కానీ తక్కువ చేసే ప్రయత్నం చేసినా, కుట్రపూరిత ప్రయత్నాలు చేసినా ఎవరిని కూడా నిమ్మలంగా ఉండనీయం, ఎవరిని కూడా వదిలిపెట్టినాం. దానికి పవన్ కళ్యాణ్ అతిథులు కాదు, చంద్రబాబు నాయుడు అతిథులు కాదు, ఇంకేదైనా పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఆయన చేపిస్తుండ్రు, ఇంకొక ఆయన చేపిస్తుండ్రు అని వాళ్ళ పంచాయతీ మాకు తీసుకుంటారు కదా. మాకు ఎవరితోటి సంబంధం లేదు.
మా ప్రయోజనాల వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, మా ఆకాంక్షల వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా మాకు 100% శత్రువే. కాలేజీ చెప్పిన ప్రకారమే మేము అదే ప్రిన్సిపల్ తోటి ఉన్నాం. మా హక్కుల కోసం మా వాడిని మేము కాపాడుకుంటాం. మా వాడే మీ సద్దులు మోస్తే బరాబర్ ఇక్కడే బంద పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అది మొన్న మాట్లాడిన వాళ్ళకు, అంతమంది మాట్లాడిన వాళ్ళకు, రేపటి నుంచి ఎగురుల పెట్టేళ్ళు కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అడగొచ్చు మీరు ఉద్యమకారులకు అన్యాయమైంది, ఇది నష్టమైంది, అదంతా చేతనైతే మా అలాంటి వాళ్ళని కొట్లాడతాం. అది మీ పని కాదు. లేనిపోయింది ఎందుకు నాయన నెత్తులెత్తుకొని వస్తాం, మమ్మల్ని ఎందుకు చావగొడతారు? మేమంతా బరాబర్ కొట్లాడే శక్తితో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినట్టు ఏందో దాని ఎడల విచారం వ్యక్తం చేయడం కానీ లేదా సవరించుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం నాకు తెలిసి మీకు అంటే బాగుండదు. కానీ అదేమంటారు, గ్రహచారం గూడితేదో అన్నట్టుగా ఎక్కడో మీరు ట్రాక్ తప్పిపోతున్నారు. ట్రాక్ తప్పిపోవద్దు. ఎందుకంటే మీరు ఒక ఉప ముఖ్యమంత్రి అయినారు, 100% స్ట్రైకింగ్ రేట్ అన్నారు కదా. మీరు ఎన్ని సీట్లు చేస్తే అన్ని సీట్లు గెలిచి అన్నీ కూడా మాలాంటి వాళ్ళ రిజల్ట్స్ సంతోషపడ్డాం. మీకు తెలుసో తెలియదు ఆ సంగతి. ఎందుకంటే రిజల్ట్స్ ఎవరికైనా రావాగా. విజయ్ గెలిచిండు, సార్ కొత్త పిల్ల ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న పంజాబ్లో మంచి రిజల్ట్ తీసుకొచ్చుకుంది. నేనేమంటారు, ఒక బలమైనటువంటి ఒక పార్టీ ఉన్న దగ్గర ఒక ప్రయత్నం ఎవరైనా చేసినప్పుడు చాలా సహజంగా సంతోషపడతాం. కానీ మీరు ఇట్లా ఇప్పటికిప్పుడే జావగారిపోయి ఇట్లా చేస్తున్న ప్రయత్నం బహుశా ఈ ప్రెస్ మీట్ తోటి ఎండ్ కావాలని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమకారులారా జాగేరావు, సమయం వచ్చింది. ఇప్పుడు మనం ఒక్క క్షణం కూడా నెమ్మదిగా ఉండడానికి వీల్లేదు. అనుక్షణం ఈ 10-15 రోజులు, నెల రోజులప్పుడు జరిగే పరిణామాల మనం చాలా స్పష్టమైన వైఖరితో ఉండాలి. మీరు కాంగ్రెస్లో ఉన్నారా, ఈవెన్ బీజేపీలో ఉన్న సోదరులు కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చేం కాదు. తెలుసు కొంతమంది అనవసరంగా పోస్టులు పెడుతున్నారు. కానీ బీజేపీ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ తెలంగాణ అస్తిత్వానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడింది. కానీ అంతమంది వాజ్పేయి కానీ, అంతమంది సుష్మా స్వరాజ్ కానీ దాని భిన్నమైన వైఖరిలో నరేంద్ర మోడీ ఉన్నాడు. సో నరేంద్ర మోడీ వ్యతిరేకత ఉన్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీ స్టాండ్ మారకూడదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల స్టాండ్ మారకూడదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సింహభాగంలో మీరు కూడా మాతో పాటు కలిసి పనిచేసిన కనుక వీరి యొక్క జిత్తుల్ని మీరు కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. యావత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా కలిసి కూడా పనిచేసే ఒక సందర్భం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తామన్నా. పవనార్ గారికి మరొకసారి గుర్తు చేస్తామన్నా, ఒక హితవరిగా మాత్రమే ఇవన్నీ విషయాలు చెప్తున్న తప్ప మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టే పిచ్చి మాటలు మాట్లాడడం కోసం కాదు. దయచేసి మీ అయ్యే జాగిర్ అన్న పదం చూసిండ్రా, అది ఎస్ మా అయ్యే జాగిర్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఇన్ని లక్షల మంది ఏకమై పరిస్థితిని మీ ఒక్క పదం ద్వారా తీసుకొని వచ్చినారు. మేము ఎన్నడూ అట్లా ఏం క్లెయిమ్ చేయలేదు. నువ్వు అన్నావు కాబట్టి వారు అన్నట్టు వస్తుంది. 100% రక్తం ఓడ్చి సాధించినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంచ్ మా జాగీర్ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మీ జాగీర్ని మేమేం డిస్టర్బ్ చేయడం లేదు. మీరు ఇక్కడికి వచ్చి మా జాగీర్లో మీరు అడపాదడపా వచ్చి మీరు చేసేటువంటి పనులు ఏమవుతుంది, మీ పనులు చేసుకోండి. కానీ ఇది మా జాగీర్ అని ప్రశ్నించే సాహసం మాత్రం చేయవద్దని చెప్పి, ఇది దుస్సాహసం అని చెప్పి హెచ్చరిస్తామన్నా. జై తెలంగాణ.